జాకెట్స్ జాకెట్ అన్నీ కావాలి. మన దగ్గర ఇది ఎంత పడుతుంది? అది మనకి అంటే వీడియో ఫుల్గా పెట్టి పక్కన పెట్టదు. ఫస్ట్ మీరు కొట్టుకున్నారా? మరి అసలు పట్టేసి అన్నా ఏం చేస్తా పైసలు ఉన్నాయన్న పైసలు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. రోజు వీడియో వచ్చేసి వీళ్ళది హెల్మెట్ షాపు. వీళ్ళ షాప్లో ఒక చిన్న ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏం కాదు. నేను ఇక్కడ వచ్చేసి హెల్మెట్ తీసుకున్నా. ఇక్కడ నేను ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట వీళ్ళ సర్వీస్ చూసి. సో దానివల్ల నేను అన్న వాళ్ళని అడిగిన అనమాట, యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాం. అన్నాడు అయితే యూజ్ చేసుకో అని చెప్పిండు. సో దానివల్ల ఒక చిన్న వీళ్ళ ఫ్రెండ్తో ఒకటి ఇంకోటి నార్మల్ ర్యాండమ్ కస్టమర్తో చేసినాం. వీడియో అయితే వేరే లెవెల్ వచ్చింది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ షాప్ అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో వేస్తే ఇక్కడ ఒక ఫోటో పెడతా. బ్రహ్మణాలు ఇట్లాంటి హెల్మెట్స్ మనకి లోకల్ షాప్స్లో దొరకవు, ఇక్కడే దొరుకుతుంది. మీకు ఇంకా యాక్సెసరీస్ చూసుకోవచ్చు, సైలెన్సర్స్. ఇంకా దీనిది ఒక వ్లాగ్ కూడా చేస్తున్నాయి. ఇది ఒక షాప్ వచ్చేసి రెనోవేషన్ అవుతుంది. జనవరి 1st వీక్లో వచ్చేసి ఇంకా పెద్దగా అవుతుంది. అప్పుడు ఇంకొక వ్లాగ్ కూడా చేస్తాం మన వాళ్ళకి కూడా. బ్రో ఇప్పుడు మా వాళ్ళు వస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం? బ్రో నీ నుంచి వస్తే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి అయితే డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఇస్తాను. నారాజ్ అయితే చలో నారాజ్ చేయడం అంటే గట్ట వేరే లెవెల్ ఉంటుంది. ఈ వీడియో మాత్రం చూసి ఏం చేయండి. ఒక మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వచ్చిన మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెస్టింగ్ చేస్తారు. ఈరోజు నీ దుకాణంలో పనిచేస్తారు. చెప్పండి. మొత్తం నాకు సెట్ కావాలి. లాంగ్ డ్రైవ్ వెళ్తానా? ఓకే. హెల్మెట్ జాకెట్స్ జాకెట్ అన్నీ కావాలి. మన దగ్గర వచ్చేసి రైడా అనే జాకెట్ ఉంటుంది బ్రో, లెవెల్ 2. ఓకే. మీకు 6,000 దాకా అంటే ప్రైస్ ఎంత ఉంది? ఒకటి 6 నుంచి స్టార్ట్ ఉంటుంది బ్రో. లెవెల్ 2 మంచిగా ఉంటుంది. మీకు సేఫ్టీ గిట్ ఎక్కువ ఉంటుంది అందులో. గార్డ్స్ గిట్ వస్తాయి మీకు. గార్డ్స్ గిట్ వస్తాయి మీకు, నీ గార్డ్స్ అయినా షోల్డర్ ఎవరితో వాళ్ళు చేస్తే ఓకే. ఒకసారి నాకు శాంపుల్స్ ఇస్తారా? ఓకే. గ్లౌజెస్ అంటే మీకు లేటెస్ట్ మై శాంపుల్స్ ఇది ఎంత పడుతుంది? అది మనకి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వీడియో ఫుల్గా పెట్టి పక్కన పెట్టదు. వీడియో ఫుల్గా పెట్టి పక్కన పెట్టదు. అలా అర్థమైందా నీకు? హెల్మెట్ కావాలి బ్రో మాకు, మెడికల్ షాప్. ఈ బైక్ డౌట్ వచ్చింది నాకు. అంటే బండి మీద రమ్మంటారు కాదు, బండి మీద నడుచుకుంటే హెల్మెట్ అవసరం లేదు, బండి మీద కావాలా? మాకు బండి ఉందా? నా బైక్ ఉంది బండి. నేను డీల్ చేశాను. నీకు ఎందుకు అనే పెద్ద లెక్కలు అవసరమా? చూపెట్టాను ఫస్ట్ క్లీన్ చేయి. అది క్లీన్ చేయరా? ఓకే సార్. ఆ బట్ట తీసుకో బ్రో. బట్టి బ్రో అది బుట్ట ఏమైందా? బ్రో ఇటు వచ్చే చూద్దాం. అది క్లీనింగ్ చేసి ఉంది. బాగుందా అంటావు? ఏ హెల్మెట్స్ వేగా ఏ బండి మీద? ఎగ్జాక్ట్ ఉన్నాయి ఇంకా అన్న ఏమైతే అన్న బస్ అంటే ప్రైస్ ఇదెంత బ్రో? ఇది 14,000. 14,000. స్టార్టింగ్ నుంచా? మీరు అదే అడుగుతున్నా కదా, మీకు ఎంతలో నుంచి కావాలి అని చెప్పేసి. 14,000 స్టార్టింగ్ ఉందా? మనోడు ఏం చెప్పిండు? హైయెస్ట్ ఏం చెప్పిండు? చెప్పిందా నీకు? ఎక్కడి నుంచి చూపించాలి నీకు? స్టార్టింగ్ ఏం లేదు, చూపెట్టి ఫస్ట్ డైరెక్ట్ హైయెస్ట్ అని చెప్పేది ఎట్లా? అదే బ్రో నీకు స్టార్టింగ్, నేను అదే అడిగిన. నీకు స్టార్టింగ్ రేంజ్ కావాలా ఎండింగ్ కావాలా? స్టార్టింగ్ చూపెట్టాము. స్టార్టింగ్ ఎండింగ్ దాకా వస్తాం మేము.
ఎంత ఎంత పడుతుంది ఎంత పడుతుంది 1500 ఏమైందా ఒక సాగు శానిటైజర్ కొట్టాలా అడిగేసుకో శానిటైజర్ హెల్మెట్ కదా స్నానం కాదు శానిటైజర్ ఒక అదే అదే ఏం చేస్తున్నావు బ్రో నువ్వు హెల్మెట్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ చేతులు ఫస్ట్ మీరు కొట్టుకున్నారా మరి అచ్చుందరం పట్టేసి అన్నా ఏం చేస్తున్నావు అన్నాను ఓకే ఓకే అయిపోయినా ఇప్పుడు మరి హెల్మెట్ అట్లా కాదు బ్రో ఇదంతా దుమ్ము ఉంటుంది బ్రో నీకు అంటొద్దు చూసుకో చూసుకో నేను బిల్లు కార్డు చూపిస్తా మళ్ళా ఏమన్నా ఉన్నా ఏమన్నా రాజా నువ్వు చూసుకోను బ్రో మాట్లాడే పద్ధతి అర్థం ఏ వాడు పనోడాడు పనులు లేకుండా మందు మళ్ళా నువ్వు క్లీన్ చేయ ఫస్ట్ నీకు ఎందుకు కావాలి సరే ఓకే చేసుకుంటా క్లీన్ చేయరా అది బట్ట తీసుకొని క్లీన్ చేయి వేరే హెల్మెట్ చూపెట్టాను మా వానికి పొద్దున్న నుంచి ఒక వేరే చూపెట్టాను బ్రో బ్రో ఒక సాఫ్ చేసుకుంటున్నావు వాడు చదువురా అన్నాడు వదిలే. అన్న పిచ్చోన్ లెక్క ఉన్నాడు వేరే helmet. ఇది పెట్టేసాడా? నువ్వు పిచ్చిని మెంటాలిటీ పిచ్చి నువ్వు పిచ్చిని మెంటాలిటీ పిచ్చి నిన్ను కాదన్నా నిన్ను కాదన్నా అంటే బ్రో సర్కాయించినాడు. క్లియర్ అండ్ కట్ వాయిస్ ఉంటుంది ఒకేసా ఇన్నే మా వాడికి అంతకంటే సర్కాయించినాడు తెలుసా మీకు అది ఇన్బిల్డ్ ఉంటుంది అర్థమైనా ఇన్నే ఒకేసా హెల్మెట్ తో కొట్టేసాను అవే పనులు చేసుకోవాలా బ్రో మీరు తొక్కుకోవాలా తుడుచుకోవాలా స్కిన్ గార్డ్ ఉంటుంది బెల్ట్ కింద బెల్ట్ ట్రాక్ ఆగు బ్రో మొత్తం మీరు ఎట్లా పడితే అంటే యూజ్ చేస్తారు ఒకసారి ఎట్లండి ఏమైందన్న ఒకసారి ఎట్లండి బ్రో ఏమైంది హెల్మెట్ ఖరాబ్ అయింది హెల్మెట్ ఖరాబ్ అయింది. లేదు పనాలే కదా 500 చూడు బ్రో తుడు తుడు తుడిచి పనాలే కదా రా ఆగన్నా ఇప్పుడు ఏం బ్రో కొంటున్నాడు. పైసలు ఫ్రీ ఇస్తున్నావు ఏమన్నా ఫ్రీ ఇస్తున్నావు 3000 రూపాయలు అడ్డంతో కలిపి సార్ బ్రో ఉంటారు ఎందుకట్లా అది చేస్తారు వెయిట్ చేస్తాను అంటారు కొంటారు ఎందుకంటే మాకు వేరే చూపెట్టాను కదా రెడ్ ఉంది వేరే చూపెట్టాను వేసుకోలే అదే కదా బ్లాక్ మా వానికి వచ్చేస్తలేదు ఇంకో. ఇది సాలిడ్ బ్లాక్ అంటే ఎల్లో ఎల్లో దట్టి ఫీల్ ఉంది ఏ చేసుకుంటావా అన్న అన్న బ్రో నువ్వు పైన కొంచెం జరుగు ఇవ్వండి అది ఎట్లా తెలుసా అన్న నేను జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు అది అది బాగుంటుంది మంచిగా ఉంటుంది కలర్ బాగుంటుంది ట్రై చేస్తాను ఈ కొంటాను టైప్ చేస్తాను అలా తీసుకుంటామన్నా ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా తీసుకో శానిటైజర్ తీసుకో శానిటైజర్ కాదు స్నానం చెప్పి హెల్మెట్ కూడా కదా లేదు శానిటైజర్ కొంచెం ముందే కరోనా వస్తుంది కదా, వేసుకో వా చీ వేసుకో వా చీ కాదు ఇది ఏంది ఎవరు బ్రో అంతా ముగ్గురం పని చేస్తాం బ్రో ఇక్కడ ఆయన హెడ్ మేము ఇద్దరం పని చేస్తాం ఇద్దరు హెడ్ నేను కాదు అయ్యా మా షాప్ వచ్చి మమ్మల్ని ఇవ్వమంటాడు సరే సరే కొనుక్కోపోతే ఉంటుంది కొనుక్కోపోతే ఉంటుంది చెప్పండి హెల్మెట్ గిట్ట కావాలా హెల్మెట్ నేను ట్రయల్ చేస్తాను ట్రయల్ రూమ్ లేదు ఇక్కడ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక్కడ తీసుకురా ఫస్ట్ అటు తీసుకునే బ్రో అని చెప్తాడు అని. నువ్వా ఓనర్ అయినా అరే ఆయననే ఓనర్ బ్రో కావనా నువ్వు ఫస్ట్ ఆయనకి వాటిని డైరెక్ట్ వేసుకోవద్దు ఆయన మొత్తం క్లీన్ చేసి ఇస్తాడు మాకు తెలిసి ఎట్లా వేసుకోవాలో సరే ఇప్పుడు వేసుకో ఏయ్ ఇట్లా స్టిచ్ ఏయ్ పట్టుకొని నేను వేస్తా. ఓకేనా ఆగాగు ఆగు బ్రో రాదు నీకు అయ్యా నీకే వేసుకుంటా. అరే నీకు రాగే తల మోసుకో అన్న ఉల్టా ఉల్టా నేను వేసా అరే అర్థం అక్కడ బ్రో ఇది వేసుకో ఇది జాకెట్ బ్రో. సైజ్ పెద్ద ఉన్నా సైజు ఆగండి బ్రో నేను ఇది చూస్తున్నా కదా ఏందన్నా అవునాడు ఇది అన్నా ఇలా పెద్దదుందా సైజ్ అది వచ్చేసి నీ సైజ్ రాదు నీ సైజ్ నీకు రాదు లే నీ సైజ్ రాదు అది ఖరాబ్ అవుతారు బ్రో ఇలా అంతా ఏం షాప్ బ్రో ఇది ఒక సెకండ్ ఆ, రా. బ్రో, ఇక్కడ, బ్రో, ఇక్కడ. కస్టమర్ సార్ ఎందుకు? 5 minutes లోపల వచ్చేది. నువ్వు కొంటావా అది అరే కొనడానికి వచ్చినా కదా పైసలు ఉన్నాయా పైసలు ఉన్నాయా అమ్మాయి ఏం టార్చర్ బ్రో బ్రో ఒక నిమిషం ఆగు,
బ్రో కొంచెం ఆగు. ఏమైంది జ్యూస్ ఉంటే తీసుకెళ్ళిపోతుండు. అరే నేను చూడమని ఇచ్చిన చూసేసిండు చూసేసిన ఏది కొంతమంది ఫిక్స్ అయినా బ్రో క్లీన్ చేయాలి. మళ్ళా క్లీన్ చేయంటున్నాడు మళ్ళా క్లీన్ చేయంటున్నాడు. అరే ఇది క్లీన్ చేయ మొత్తం ఇక్కడే అన్నా ఈ గ్లాస్ క్లీన్ చేయి కనిపిస్తా కలిసి. సరే ఆవు తీసేస్తా. గ్లాస్ ఒక సాగండి. గ్లాస్ అరే అరే లేదు నీకు అర్థమవుతుందా మరి ఏంది ఏంది బ్రో బ్రో చూడు వాడు ఇది చూడు ఒకేషమా ఒకేషమా క్లీన్ చేయి. వాడు ఇట్లనే చేస్తుంటే నువ్వు ఇట్లా గుంజినావు. ఇట్లా వేసినా, ఇట్లా చూస్తున్నా, ఇట్లా షో చేస్తున్నా. బ్రో బ్రో ఏమైతుంది ఎందుకు అట్లా అన్న ఏమన్నా ఉన్నావు సీరియస్ అవుతుండు. కొడుతుండు ఎందుకు? ఏ బ్రో ఎందుకు కొడుతున్నావు? సరే సరే ఇట్లా ఇట్లా ఆగు, ఎందుకు ఒకేషమా కొడుతున్నావు? ఒకేషమా పనులు లేకుండా సరే సరే ఇట్లా 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 ఇట్లా. అరే నువ్వు వాడి మీద ఎందుకు సీరియస్ హెల్మెట్ కొనే ముఖమే కాదు ఇది. బ్రో ఒకేషమా 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 లొల్లి ఏ కాదు. బ్రో బ్రో ఎందుకంటే కొట్లాడుతున్నావు బ్రో. ఏమైతుంది? అరే కొన్నికి వచ్చినాం చూనా నువ్వు అది పోయి ఫస్ట్ క్లీన్ చేయకపోతే పట్టుకొని హెల్మెట్ కొని ఇచ్చేసి పో. ఈ బాగా పెట్టుకుని ఎంత చేస్తున్నావు వాడు నేను పెట్టుకుంటే షాప్ అమ్మేసుకోవాలి. అరే ఒకేషమా నువ్వు అన్నాడు చూపెట్టాను వాడు పిచ్చోడంటే నువ్వు కూడా పిచ్చోనా బ్రో. అని ఇగో బిల్ చేసి పంపించేసి పోయి బయటికి పోతాను బిల్ చేసి పంపించేసి సరేనా? హెల్మెట్ చూపెట్టాను. ఇగో బ్లూ ఫిక్సా? బ్లూ వాళ్ళ రిలీజ్ అవుతాను బ్లూ ఆ? బ్లూ ఫిక్స్ ఇది అది తీసుకున్నావా? ఇంకోటి? రిలీజ్ అవుతున్నా అదేంటో ఇంకేమన్నా తీసుకుంటావా? ఇంకా వాళ్ళేదా? టైం పాస్ కాదు సీరియస్. టైం పాస్ కస్టమర్లను పట్టుకొచ్చి ఏం అరే సీరియస్ అంటుంటే సీరియస్ కస్టమర్ సరే చేసుకో పని చేసుకో. ఇంతకుముందు వచ్చినట్టు కాదు. అది కూడా డెలికేట్ మైండ్ అట్లానే. అరే కనిపిస్తాను బయటికి పిచ్చోని. సరే నువ్వు చూడు అంటే నీ పేరు పిచ్చోడా? జోనా సరే సారీ కొను 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 కొను. సీరియస్ చూపెట్టాను మామూలు చూస్తాను. ఏది బ్రో బ్రో మన నేను ట్రయల్ చేసినావు కదా. లెక్క ఎట్లున్నాయి బ్రో? అరే వాడితో సరే, మాట్లాడుతుంది గమ్మున ఉంటా, హెల్మెట్ కొనుక్కొని నువ్వు అన్నది. సరే ఇట్లా అక్కడ అవకాశం పోవాలా? ఇట్లా అవకాశం నీకు ఏమేమి కావాలి చెప్పి నేను చూపిస్తాను. నీకు టెన్షన్ ఎందుకు? నేను ప్రశాంతంగా చూపిస్తాను. నీకు ఏమేమి కావాలి చెప్పు. అవసరం లేదు. బ్రో బ్రో అవకాశం ఆగు. ఇప్పుడు అవన్నీ ట్రయల్ చేసినావు కదా. ట్రై చేసిన కొనుక్కొని పోవాలి. ఏం బరాబర్ చేస్తావు? చేస్తాం బ్రో. సరే కొనుక్కొని పోవాలి. తీసిన కొనుక్కొని ఇదిగో పోవాలి. ఇది కొనుక్కో మంచిగా ఉంది. నీకు సెట్ కాకపోతే మంచిగా ఉండదు. బ్రో మనకెందుకు బ్రో గొడవలు? అరే నువ్వు ఒకటి చూద్దాం. అవకాశం ఆగు. ఎందుకంటే చూపెట్టాను చూపెట్టు. సేఫ్టీ కాదని చెప్పి ఎందుకు చెప్తున్నాను? నిజంగా సెట్ కాదు కదా అన్న. మంచిగా ఉందా హెల్మెట్ అట్లా అని నువ్వు వాడు ఇంత మందిని చూసినాం. నీలాంటి వాళ్ళని కాదు హెల్మెట్ ట్రై చేసిన వాళ్ళని అట్లా. సరే సరే కాదు అరే కొనేటోని కూడా నువ్వు ఖరాబ్ చేస్తున్నావు. ముఖం చూస్తే కొనేటట్టే ఉన్నాడు. ఏడునో కొనేటోడు. అచ్చా అది సరే అట్లా అంటే నేను తులసి కస్టమర్కి ఉన్నాయా పైసలు ఉన్నాయా అన్న? పైసలు బ్రో బ్రో ఒక్కసారి ఎందుకు కొడుతున్నావు భయ్యా? అంటే పైసలు లేవని చెప్పు నీ దగ్గర. పైసలు పైసలు అరే లేవా? ఒక్కసారి అరే నువ్వు అట్లా కాదు బ్రో. ఇది చూడు వాడిని వాడు ఏమడిగిండు పైసలు ఉన్నాయని అడిగిండు. పైసలు ఉన్నాయంటే అరే పని కాదు. ఒక్క నిమిషం అన్న. నువ్వు కూడా ఏదైనా పని ఉంది బ్రో. ఇది చూడు ఒక్కసారి మాకు ఇది ఒక చిన్న వీడియో తీస్తున్నాము. నా ప్రాంక్ వీడియో తీస్తున్నాం బ్రో. యూట్యూబ్ లో పెట్టే వీడియో తీసినాము. ఇప్పుడు ఎవరైతే ఓనర్ వాళ్ళు పిలుస్తా వాళ్ళు చూసుకుంటారు. టైం పాస్ చేసి టైం పాస్ కాదు ఇది. అదే కొట్టేసావా భయ్యా? బ్రో ఇది ఒక చిన్న యూట్యూబ్ వీడియో బ్రో. ఇక మీ వాడు తీసుకొచ్చిన నేను మేము తెలిసి ఇది అడుగు మేము కావాలంటే ఏం చూడలే ఇప్పుడు వీడియోలో నువ్వు
మొన్నడే తీసుకొచ్చింది నేను. ఇద్దరు చిన్న ప్రాంక్ చేసాం ఏయ్, జోడియో. ఇది హెల్మెట్ షాప్ నువ్వు కొనుక్కో. ఒక చిన్న బ్రాండ్ కూడా వేస్తున్నావు. ఏం ప్రాంక్ అన్నా ఎడబడతాడే ఎరువురన్నా నువ్వు కొనుక్కో. నువ్వు ఇప్పుడు ఆయన ఉంటే నేను కొనుక్కోనన్నా మేము వెళ్ళిపోతాం. నువ్వు తీసుకో. పోనా ఫస్ట్ అరే నువ్వు తీసుకో. నా పంపానా ఫస్ట్ బ్రో బ్రో ఇగో. సరే, పోతున్నా. బ్రో ఇగో. నువ్వు ఇది కొనుక్కోవాలని బయట ఉంటావు. పోనా ఫస్ట్ మీరు బయటికి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది కొనుక్కో మంచిగా. అయితే పెట్టుకోకుండా ఇట్లా కష్టపడి బ్రో మేము కస్టమర్ ఫస్ట్ పోనా బయటికి పో.